ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మేషరాశి వారి జాతక ఫలితాలు తెలుసుకుందామండి. మీ జీవితంలో 5 అతిపెద్ద సంఘటనలు ఖచ్చితంగా జరుగుతాయి. 100% ఈ రాశి జాతకులు ఈ వీడియోని చూడాల్సిందే. రహస్యంగా చూడండి. ఏం చెప్తున్నామో మీకు అంతా అర్థమవుతుంది. ఈ రాశి వారి జాతక రేఖలు వారి యొక్క జీవితంలో ఎంతోమంది చాలా ఒడిదుడుకులు, చాలా చిన్న స్థాయిలోకి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు, వీరికి అర్థం కాకుండా అయిపోయింది. అయితే ఇంత ఇబ్బందుల్లో ఉన్న మీకు జూన్ 5 తర్వాత 5 ముఖ్య పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఎంత సమస్యల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, ఒడిదుడుకుల్లో ఉన్నా ఒక్కసారి ఈ వీడియో చూడండి. తప్పకుండా మీకే అర్థమవుతుంది. మీరు ఎప్పుడూ కూడా ఎవరి మీద ఆధారపడరు. అయినప్పటికీ కూడాను ఈ రాశి వారికి చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఏం చేస్తున్నా కలిసి రావడం లేదు. కష్టాలు ఎక్కువైపోయాయి. ఊహించిన స్థితి కాదు కదా. ఉన్న స్థితిలో కూడాను అసలు ఏమాత్రమూ సంతోషం లేదు. ఈ యొక్క ఇబ్బందుల్లో ఉన్నారు. కానీ ఈ తిథి తర్వాత నుండి జూన్ 5వ తారీఖు నుండి కొన్ని ప్రత్యేక రంగాలలో ఉన్న ఈ రాశి జాతకులకు అభివృద్ధి జరగడం మొదలు కాబోతుంది. ఊహించిన స్థాయిలో నిలబడతారు. ఒకరి తర్వాత ఒకరు అంచెలంచెలుగా వీరి యొక్క స్థితిని చూసి చాలా వరకు కూడాను తలదించుకోక మానరు. ముఖ్యంగా ఈ రాశి జాతకులకు జరిగేటువంటి 5 అతిపెద్ద సంఘటనలు ఏమిటి, వీరు ఈ జాతకంలో జరగబోతున్న మార్పులు చేర్పులు ఏమిటి, ఏ ఏ రంగాల్లో వారికి మార్పులు జరగబోతున్నాయి, వీరికి ఏ ఏ పనులు జరగబోతున్నాయి అనే విషయాలు తెలుసుకుందాము. ఊహించిన స్థాయిలో అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అసలు వీరి మనస్తత్వం ఎలా ఉంటుందంటే కనుక ఇప్పుడు కూడా ఉన్నత శిఖరాలకు, ఉన్నత స్థాయిలో ఆలోచిస్తూ ఉంటారు. అక్కడి దాకా వెళ్ళడానికి వారికి చాలా ఇబ్బందులు, చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ వీరి యొక్క జాతక రేఖంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా చాలా ఆనందంగా, చాలా విశ్వాసంగా, చాలా నమ్మకంతో ఎప్పుడూ ఉంటారు. ఎప్పుడూ అపనమ్మకం, అపధైర్యం వీరికి ఉండదు. వీరి వయసు చిన్నప్పటి నుంచి కూడా సొంత కాళ్ళ మీద నిలబడడానికి, కుటుంబాన్ని లాక్కొచ్చే మనస్తత్వం ఉంటుంది. సొంత కష్టం, సొంత టాలెంట్ మీదే, సొంత ఐడియాల మీదే నిలబడుతూ ఉంటారు. ఎవరో ఏదో ఇస్తే తినాలి, ఎవరి దగ్గరో ఏదో తీసుకోవాలి, ఎవరి దగ్గర డెవలప్ ఉంటుంది, వాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. మొదటి కాడ నుంచి కష్టంతోనే పైకి రావాలని అనుకుంటారు. ఎవరో ఇస్తే ఏదో చేసేయాలనే తపన ఉండదు. వీరికి ఒక తపన ఉంటుంది. అది స్వయం కృషి, స్వశక్తితో ఆధారపడి సొంత ఆలోచన చేస్తూ ముందుకు రావాలనుకుంటారు. కొంతమందిలో జ్ఞానం, తెలివితేటలు చాలా తక్కువగా ఉండి ఉపయోగపడి అనాతి కాలంలోనే మంచి స్థితిలోకి వస్తారు. ఇంకొంతమందిలో ఈ రాశివారులు చాలా వరకు జ్ఞానం అంటే ఐడియాలు, ఆలోచనలు ఉన్న, తెలివితేటలు ఉన్న వేరే వాళ్ళను అసంపూర్ణంగా నమ్మేసి వేరే వాళ్ళని అసంబంధంగా నమ్మేస్తూ ఉంటారు. అందువల్ల తెలియకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది మా జీవితం ఇలా అయిపోయింది, మేము ఏమీ సాధించలేము అని నిరాశతో బాధపడుతూ ఉంటారు. వీరి దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు ఖర్చు పెట్టడం, ఎవరికైనా సాయం చేయడం అలవాటుగా మారింది. రూపాయి అయినా నిలబెట్టుకోవాలని అనుకుంటారు. కానీ రూపాయి నిలబడదు. ఎందుకంటే వీరికి స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు, ఖర్చులు ఎక్కువ, బాధ్యతలు ఎక్కువ. ఎంత డబ్బు వచ్చినా, ఎంత పని ముందుకు వెళ్ళినా కూడా ఏదీ సాధించలేని రంగంలో ఉంటారు. అయినప్పటికీ ఈ యొక్క రాశివారు వీరి జాతక రేఖలు ఈ యొక్క నక్షత్రాల్లో ఏమిటంటే కనుక ముఖ్యంగా వీరికి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. ధనం అధికంగా వస్తుంది. కానీ ఖర్చులే ఊహించని తారాస్థాయిలో జరుగుతూ ఉంటాయి. 1కి 4 రకాలుగా ఉన్నా కూడా వీరికి ఇతర రకాల ఇబ్బందులు చాలా ఉంటాయండి. బంధువర్గాల్లో కూడా వీరికి ఎవరూ కూడా సహాయం చేయరు. ఏ విషయంలో కూడా వీరిని మంచి చెడుల్లో అయితే నిలబెట్టుకునే అవకాశాలు చాలా తక్కువ. అయినప్పటికీ వీరు ఎప్పుడూ కూడా బంధువులు ఏదో చేస్తారు, ఏదో ఇస్తారు, వారి దగ్గర ఏదో తీసుకోవాలి ఇలా అసలు అనుకోరు. ఏదో ఇవ్వాలి అని నిలబడేయాలి అనుకున్నంత అత్యాసపరులు కాదు. వీరైతే పరమశివుని అనుగ్రహం పొందుకునేవారు. పరమశివుడు ప్రశాంతంగా శ్మశానంలో ఎలా అయితే జీవిస్తూ ఉంటాడో అలా వీరి జీవితంలో
కష్టాలు కడలిలో మధ్యలో ఎంతో ప్రశాంతంగా మానసిక ఇబ్బందులు ఉన్నా చాలా నవ్వుతూ ఉంటారు. భగవంతుడు ఎన్ని రకాలుగా పరీక్షలు పెట్టినా వీరు భగవంతుని నమ్మడం మానరు. నిత్యం భగవన్నామస్మరణ చేస్తూ ఉంటారు. ఇలాగే నిలబడతారు. అందుకే వీరికి దైవ కటాక్షం, దైవానుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. మరి ఎందుకండి ఇంత దైవ కటాక్షం ఉంటుంది, అయినా కూడా మాకు ఎప్పుడూ కష్టాలే నష్టాలే అనుకుంటున్నారా? మీ జాతక రేఖలో పక్కన వారిని నమ్మి మోసపోవడం ఒకటి, నమ్మి ఎదుటివారికి ఇవ్వడం, ఉద్యోగ రంగాల్లో ఎదుటివారిని నమ్మడం వీరికి జరిగేటువంటి ఇబ్బందులు, సమస్యలకు మూల కారణం. ముఖ్యంగా ఈ రాశి వారిలో వీరికి జరుగుతున్నటువంటి 5 పెద్ద సంఘటనల గురించి ఇప్పుడు చర్చాగోష్ఠి పెట్టాల్సింది. జూన్ 5 తర్వాత వీరి జీవితంలో ఊహించని మలుపులు రాబోతున్నాయి. డెవలప్మెంట్ జరగబోతుంది. ఒక మంచి అభివృద్ధి రంగంలో ఉన్నవారు అభివృద్ధి పదంలో రాణించగలుగుతారు. శని, గురు, రాహు, కేతి స్థితులు సరిగ్గా ఉన్నాయి, కలిసి వచ్చేటట్లు ఉన్నాయి. వీటి ఆధారంగా మనకు చూడబడేటువంటి కొన్ని రకాల మార్పులు అయితే తెలుసుకోవాలి. ఈ సంభవాల గురించి తెలుసుకోవాల్సిందే. ఊహించని స్థితిగతులు అయితే మీరు ఊహించని స్థాయిలో నిలబెట్టబోతున్నాయి. మొదటిగా వీరికి ఆర్థికంగా ఊహించని లాభం ఈ జూన్ 5వ తేదీ నుంచి కలగబోతుంది. మరి మట్టి పట్టుకున్న బంగారం అయ్యేంతగా పరిస్థితి మారిపోతుంది. వీరికి సంభవించే సంఘటనలు పాత పెట్టుబడులు గురించి కీలకంగా చెప్పాలి. అలాగే ఏదైనా కొత్త పెట్టుబడులు కూడాను ఊహించని ఆకస్మిక ధనలాభాన్ని అయితే కలగబోతున్నాయి. అలాగే ఎప్పుడైతే పెట్టుబడులు పెడతారో వీరు ముఖ్యంగా మీరు చేసేటువంటి పనులు అనేవి మీకు పెట్టుబడులు రావాలన్నా, ఏదైనా ఖచ్చితంగా డెవలప్మెంట్ జరగాలన్నా ఈ పనులు ఖచ్చితంగా ఈ సమయాల్లో జాగ్రత్తగా చేసుకోండి. ఆర్థికంగా కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా ఆకస్మికంగా కొన్ని ఊహించని ఇబ్బందులు కలగొచ్చు, కానీ ఆరోగ్యపరంగా జాగ్రత్త అయితే తీసుకుంటారు. మీరు ఎదుటివారిని నమ్మి అసలు ఏ పని చేయకూడదు. ఒకవేళ చేస్తే ఇక అంతే సంగతులు. వారే మిమ్మల్ని మోసం చేస్తారు. వీరి దాయాది వర్గంలో కానీ, స్నేహితుల్లో కానీ పెట్టుబడి పెట్టి ఆర్థిక లావాదేవీల్లో కానీ వీరైతే చాలా వరకు వారిని నమ్మి ఈ విషయంలో దగ్గరగా ఉంటే ఇలాంటి సమయాల్లో పాత పెట్టుబడి వచ్చిన ధనం కూడాను వృధా అయిపోతుంది. అత్యాశకు వారి వల్ల పోవద్దు. వారి నిర్ణయాల వల్ల అత్యాశను అస్సలు నమ్మొద్దు. ఏదేమైనా కానీ వీరికి ఆకస్మికంగా నష్టం కూడా జరగవచ్చు. అందువల్ల అప్రమత్తంగా వ్యవహరించాలి. శుక్రుడు వీరికి 6వ ఇంట ఉండటం వల్ల వీరికి చేసే ప్రయాణాల్లో, వ్యాపార ఉద్యోగ రంగంలో వీరికి ప్రయోగాల్లో కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తొచ్చు. ప్రయాణాలు ఉన్నాయి కదండి, ఊహించని విధంగా అవి జరగవచ్చు. వాటి వల్ల ఖర్చులు జరగవచ్చు. కొంతమంది తప్పుదారి పట్టించవచ్చు. అందువల్ల ఊహించని ధనలాభం కలిగినప్పటికీ కూడా ముఖ్యంగా ధన నష్టం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరికి ఈ యొక్క ఆకస్మిక 5 అతిపెద్ద సంఘటనలు ఇది మొదటిగా చెప్పొచ్చు. డబ్బు నష్టం ఉంది కదా అని ఖర్చులు నియంత్రించుకోకుండా ఉంటే ఇక అంతే సంగతులు. అప్పులు తీసుకోవలసిన స్థాయికి వస్తుంది. అప్పులు తీసుకోవద్దు. అప్పులు ఉన్నంతలు కట్టేసుకోవడం మంచిది. రుణ బాధలు పెరగొచ్చు. అనవసరమైన ఖర్చులు, ఆర్థిక ఒత్తిడి అయితే మీకైతే కలగొచ్చు. అందువల్ల ఈ జాగ్రత్తలు తప్పక తెలుసుకోండి. ఇక ఉద్యోగంలో కానీ, అలాగే ఏదైనా ఒక బాధ్యతాయుతంగా వెళ్ళేటప్పుడు హఠాత్తుగా మీకు కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంది. ఇది 2వ అతిపెద్ద సంఘటన. ఈ రోజు నుంచి అయితే వీరికి ఎలా ఉండబోతుందంటే, ఎవరైనా కానీ ఉద్యోగం నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళాలనుకుంటున్నా, ఉద్యోగం మానేసి కొత్త రంగాన్ని ఎంచుకోవాలనుకుంటున్నా స్థైర్యంగా ఉండండి. డెసిషన్ తీసుకోవడంలో ఉద్యోగ రంగాలు వదిలేసి ఏదైనా వ్యాపార సమూహంలో పెట్టుబడి పెడదాము అనుకున్న ఇలాంటి వారికి కూడాను ఈ యొక్క మాసం 5వ తేదీ నుండి వీరికైతే అతి పెద్దగా ఒక మంచి బాధ్యతాయుతమైన అవకాశం వస్తుంది. మంచిగా బ్రహ్మాండవంతంగా మీ యొక్క ఆలోచన డెవలప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మీ యొక్క జాతక రేఖలో ఒత్తిడులతో కూడిన బాధ్యతలు ఉండటం వల్ల హఠాత్తుగా ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు రావచ్చు. సమస్యలను దృఢంగా ఎదుర్కొనే ప్రయత్నం చేయండి. తప్పు చేయకపోతే మీరు నిజంగా తప్పు చేయలేదు అని వాదించండి. మీ వాదన ఎదుటి వారికి అర్థమవుతుంది. అందులో కూడా ఒక మంచే దాగి ఉంది. మీ సహోద్యోగుల్లో శత్రువు ఎవరు గమనించుకోగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగంలో కొంత బాధ్యతలు లేదా ఊహించని పోస్టులు మార్పు అనేది జరగవచ్చు.
రవి మీకు 6వ ఇంట ఉండటం వల్ల ఉద్యోగానికి సంబంధించిన మార్పులు అయితే అత్యధికంగా కనపడవచ్చు. మంచి శుభవార్త ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ మీ జాగ్రత్తలో మీరు ఉండండి. చెడుగా కూడాను మంచి జరిగే అవకాశం కూడా ఉండొచ్చు. సీనియర్స్ తోటి మాట పట్టింపులు, ఒత్తిడి అయితే పెరగొచ్చు. వాళ్ళతోటి కొద్ది సంభాషణ ముఖ్యం మీకు. మిగతా సంభాషణ ఎవరితో అయినా శ్రేష్టం. కొన్ని విభేదాలు, గొడవలు జరగొచ్చు. ఇవి జరగటం వల్ల మీకు చెడుగా మారే అవకాశం ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరపు మాటలు, సమస్యలు అనేవి మీరు మీ మధ్య తీసుకురాకుండా జాగ్రత్త వహించండి. మీకైతే ఉద్యోగంలో మార్పు వస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. మానసిక బాధ తగ్గుతుంది. ఒక ఉత్సాహాన్ని పెంపొందించే స్థితికి అయితే వెళ్ళగలుగుతారు. ఇక చూసుకుంటే 3వ అతిపెద్ద సంఘటనగా అయితే మనము తినేటువంటి ఆహార విషయాల్లో చాలా జాగ్రత్తలు పాటించాలండి. ఉన్న దాంట్లో మీరు సర్దుకుని సమయానికి తినడాన్ని మీరు ప్రథమ ధ్యేయంగా ఉంచుకోండి. డబ్బు కన్నా ఆరోగ్యం విలువైంది. డబ్బు కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం, పని ఒత్తిడిలో పడి ఆహార సమయాల్లో మీరు మార్పులు చేయడం మీకు అసలు మనానికి కూడా మస్సలు పనికిరాదు. నష్టాలు జరుగుతాయి. చాలా ఇబ్బందులు జరుగుతాయి. కావున ఆరోగ్యము లేదా మానసిక ఒత్తిడితో ఆటలు ఆడవద్దు. ఎక్కువగా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కావున అప్రమత్తంగా ఉండండి. కుటుంబ సభ్యులు చెప్పిన మాటలు చెవికి ఎక్కించుకోండి. సమయానికి ఆహారం, నిద్ర చాలా అవసరం. ఆరోగ్య సమస్యలు లేదా జీర్ణ వ్యవస్థ లేదా నిద్రలేమి వంటి సమస్యలు కలగొచ్చు. వాటిని నెగ్లెక్ట్ చేయొద్దు. ఎందుకంటే రాహు మీకు 3వ ఇంట్లో ఉండడం వల్ల ట్రావెల్ లేదా స్ట్రెస్ కారణంగా సమస్యలు అయితే రావచ్చు. అలాగే నేటి యుగకాలంలో ఎక్కడికి వెళ్ళినా కానీ మంచి ఆహారం అనేది ఎవరూ తీసుకోవడం లేదు. పరుగు పెట్టే జీవితం, మరుగు పెట్టే ఆహారమే తింటున్నారు. ఇలా బయట ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా మీకు ఇబ్బంది కలుగుతుంది. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలే కదా అని పట్టించుకోకుండా వదిలేస్తే కనుక అవి దీర్ఘకాలిక వ్యాధుల రూపంలోకి మారిపోతాయి. చిన్నగా ఉన్నప్పుడే జాగ్రత్త తీసుకుంటే అంతంలోనే ఆదిలోనే అంతం చూపిస్తే ఆదిలోనే అంతం చేయగలిగితే కనుక హాస్పిటల్ చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన అవసరమూ ఉండదు. మానసిక ప్రశాంతత కోల్పోయే ప్రమాదం కూడా కలగదు. కావున చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి. ఆరోగ్య విషయంలో ఈ సూత్రాన్ని పాటించాల్సిందే. ఇక 4వదిగా అపార ధన నష్టం కనిపిస్తుంది. ఒకరిని నమ్మడం, గుడ్డిగా ధనాన్ని ఇవ్వడం లేదా మధ్యవర్తిత్వం చేయడం లేదా ఉన్నధనం పట్టి లేదా ఉన్నధనం మొత్తం పెట్టి ఎవరో ఏదో చెప్పారని ఇన్వెస్ట్ చేయటం, అవి ప్రాఫిట్స్ విషయాలు కూడా కావచ్చు. అంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడం, లేకపోతే స్టాక్ మార్కెట్లో ప్రాఫిట్స్ వస్తాయని ఇన్వెస్ట్ చేయటము, లేదా ఎవరో చెప్పారు మంచిది కాదు అని ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయడం వంటి వల్ల కూడా అపార ధన నష్టం కలగవచ్చు. మానసిక ఒత్తిడి కూడా పెరిగిపోతుంది. ఈ విధంగా చూస్తే కుటుంబ అభిప్రాయ భేదాలు కూడా వస్తాయి. 4వ సంఘటనగా ఇలా జరగవచ్చు. ఎందుకంటే కేతు మీ 9వ ఇంట్లో ఉండడం వల్ల పెద్దలతో విభేదాలు రావడం జరుగుతుంది. పిల్లల విషయంలో సమస్యలు రావడం, ప్రేమ వివాహాలు, గొడవలు, ఇబ్బందులు జరగడం, ఊహించని అతిపెద్ద సంభవాలు జరగవచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు. అలాగే తల్లిదండ్రులు ఆరోగ్యంలో కూడా చాలా వరకు సమస్యలు పడవచ్చు. మీరైతే ప్రత్యేకంగా కుటుంబ అభిప్రాయాలు తీసుకోండి. కుటుంబంలో చెడుగా మారే అవకాశం మీకు కనిపిస్తుంది. తగినంత ప్రశాంతత దెబ్బతింటుంది. ఇంట గెలవలేకపోతారు. ఇక రచ్చేమి గలుస్తారు. సహనంతో వ్యవహరించండి. గృహశాంతికై మీరు ప్రయత్నాలు చేయండి. మీ ప్రయత్నం వమ్ము కాదు. ఇక గృహానికి సంబంధించి కానీ లేదా ఇన్వెస్ట్ సంబంధించి కానీ బంగారు ఆభరణాలు కొనుగోలు కోసం కానీ ఎదురు చూస్తుంటే వాటికి సంబంధించిన బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీ బాధలు తొలగి సంతోషాలు రాబోతున్నాయి. అనుకున్నవి ఒక్కొక్కటి జరగబోతున్నాయి. జూన్ 5 తర్వాత మీరు ఏది అనుకున్నా దానికోసం సాధించే సత్తువ కలుగుతుంది. మీలో తెగింపు వస్తుంది. ఏదైనా చెయ్యాలని తపన వస్తుంది. అన్ని రకాలుగా ఆగిపోయిన పనులు పునఃప్రారంభించుకుని పూర్తి చేస్తూ మానసిక స్థైర్యంతో ముందుకు వెళ్ళగలుగుతారు. నిత్యం కూడా ఇష్టదైవం నామస్మరణ చేసుకోండి. అంత మంచే జరుగుతుంది. ఏదైనా కార్యం మొదలుపెట్టే మునిపే గణపతికి పూజ చేసుకుని గణపతి నామాన్ని ఓం గం గణపతాయ నమః ఇలా మంత్రజపాన్ని చేసుకోండి. ఇంటి నుండి బయటకు వెళ్ళేటప్పుడు అంతే మంచే జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.